యేసుక్రీస్తుని ప్రకటిస్తున్నారు? ఏముంది ఆయనలో అంత గొప్పతనం? ఎందుకు మనం అంత ఖర్చు పెట్టుకుని ఇక్కడికి వచ్చి ఆయన గురించి మాకు చెప్తున్నారని చాలా మందికి సందేహాలు ఉంటాయి. అయితే ప్రియమైన దేవుని ప్రజలారా, యేసుక్రీస్తు వారు ఈ లోకాన్ని ఎంతో ప్రేమిస్తూ ఉన్నాడు. ఎంత ప్రేమిస్తున్నాడో ఆయన అంటే 2024 సంవత్సరాల క్రితము మానవుడుగా అర్తుడుగా ఈ భూమి మీద అడుగుపెట్టి నీ కొరకు నా కొరకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి మానవాళి యొక్క పాప క్షమాపణ నిమిత్తమే ఆయన పరిశుద్ధమైన రక్తమును చిందించి, ఆయన పవిత్రమైన రక్తమును చిందించి మానవుని నరకానికి వెళ్లకుండా స్వర్గానికి తీసుకుని వెళ్ళడానికి ఆయన యత్నం చేసి ఉన్నాడు. ప్రియమైన దేవుని ప్రజలారా, ఈ సత్యాన్ని మీరు గ్రహించండి. చాలా మంది అంటున్న మాట ఏమిటంటే, యేసుక్రీస్తు వారు మాకు దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు మా కులానికి దేవుడు కాదు, యేసుక్రీస్తు వారు మా ప్రాంతానికి దేవుడు కాదని అంటూ ఉన్నారు. ఈరోజు ఒక సత్యాన్ని సెలవిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు కులానికో మతానికో జాతికో రంగుకో ఇదిగో మా దేవుడు కానే కాదు. యేసుక్రీస్తు వారందరికీ ప్రభు అని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తుని ఎందరైతే విశ్వసిస్తారో, యేసుక్రీస్తుని ఎందరైతే అంగీకరిస్తారో వారందరూ పరలోక రాజ్యానికి అనగా మోక్షానికి అనగా స్వర్గానికి వెళతారు. ఇదిగో పరిశుద్ధమైన లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఏ ఒక్కరు రారు అని పరిశుద్ధ లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. యేసుక్రీస్తు వారు సెలవిస్తూ ఉన్నాడు. ఇదిగో ప్రియమైన దేవుని జనాంగమా, ఈ సత్యాన్ని గ్రహించండి. యేసుక్రీస్తు వారు కులమో మతమో కాదండి. మేము కులాన్ని ప్రకటించడానికి రాలా, మతాన్ని ప్రకటించడానికి రాలేదు, కానీ ఒక సత్యాన్ని సెలవిస్తున్నాం, సత్యము చెప్పడానికి వచ్చినాం. ఏమిటి ఆ సత్యం అంటే, ఇదిగో ఈ లోక రక్షకుడు నజరేయుడు యేసుక్రీస్తు వారు. ఆ యేసుక్రీస్తుని అందరూ అంగీకరిస్తారు, వారందరూ పరలోక రాజ్యానికి చేర్చబడతారు. ఈ భూమి మీద చాలా మంది ఎన్నో దానాలు, ఎన్నో మంచి కార్యాలు చేస్తూ ఉంటారు. ఎందుకు ఈ మంచి కార్యము, ఎందుకు ఈ దానాలంటే, ఇదిగో చచ్చిపోయే లోపు ఎంతో కొంత మంచి పని చేసి పుణ్యం కట్టుకొని స్వర్గానికి వెళ్తామమ్మా, పరలోకానికి వెళ్తామని చెబుతూ ఉంటారు. కానీ యేసుక్రీస్తు వారు అంటారు, ఇదిగో మీ మంచి కార్యాల ద్వారా, మీరు చేసే దాన ధర్మాల ద్వారా, ఇదిగో రక్తదానం కావచ్చు, ఇదిగో భూదానం కావచ్చు, వస్త్రదానం కావచ్చు, మరి ఏ దానమైనా సరే ఆ దానం నేను స్వర్గానికి తీసుకుని వెళ్ళలేదు. మరి దేని ద్వారా స్వర్గానికి వెళ్తాం? దేని ద్వారా మాకు మోక్షము, దేని ద్వారా వైకుంఠం అంటే, ఇదిగో సెలవిస్తూ ఉన్నాడు యేసుక్రీస్తు వారు. నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఏ ఒక్కరు పరలోక రాజ్యముకు చేర్చబడరు. అంత ధైర్యంగా, అంత నమ్మకముగా, అంత భరోసా ఇచ్చి చెప్పగలిగిన దేవుడు ఎవరైనా ఉన్నారంటే, నేను మేము ప్రకటిస్తున్న నజరేయుడు యేసుక్రీస్తు వారు మాత్రమే. ప్రియమైన దేవుని ప్రజలారా, మరలా చెబుతున్నాం, మీ కులానికో మతానికో ఇదిగో మార్చుకోమని చెప్పడం లేదు, గాని మీ మనస్సును మార్చుకొని యేసుక్రీస్తు వారి వద్దకు వచ్చి, ప్రభువా నేను పాపిని తండ్రి, నన్ను క్షమించి నీ రాజ్యంలో నన్ను చేర్చుకోవాలి ఒక్కసారి నువ్వు యేసుక్రీస్తు వారిని అడగగలిగితే ఆయన పరలోక రాజ్యానికి తీసుకుని వెళ్ళడానికి శక్తి సామర్థ్యాలు కలిగిన లోక రక్షకుడు.